హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి ప్లీజ్. అలాగే ఒక లైక్ కూడా ఇచ్చేయండి. ఈరోజు ఫస్ట్ వారం అంటే కొమరవెల్లిలో ఫస్ట్ జాతర స్టార్ట్ అయిందన్నట్టు. సంక్రాంతి తర్వాత వచ్చే సండేని ఫస్ట్ వారం అంటారు. ఈరోజు మాత్రం ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్తో నిండిపోతుంది కొమరవెల్లి మొత్తం. ఈరోజు మాత్రం ఎక్కడెక్కడి నుంచో వస్తారు చాలామంది దర్శనానికి, అయితే మల్లన్న దర్శనానికి. అగ్నిగుండాలు కూడా కాలుస్తారు ఈరోజు. అగ్నిగుండాల వీడియోనైతే షార్ట్‌లో పెట్టినాను, ఒకసారి చూడండి ప్లీజ్. మా ఊరికి వచ్చే బస్సు అయితే డైలీ 7:30కి వస్తుంది, కానీ ఈరోజు మాత్రం సండే కాబట్టి 9కి వచ్చింది. అంటే ట్రాఫిక్ ఏ విధంగా ఉందో చూడండి, ఫుల్ మొత్తం నిండిపోయింది క్రౌడ్ అయితే. వెహికల్స్తోనే మొత్తం నింపేసిర్రు. పార్కింగ్ ప్లేసెస్ కూడా కొంచెం ఇసుక కూడా పోయేసేంత సందు లేదు, అంతా నిండిపోయినాయి బండ్లు అయితే. నెక్స్ట్ మంత్ అయితే మేడారంలో అయితే జాతర ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ చూసుకొని మళ్ళీ వేములవాడకి పోయి అప్పుడు మేడారంకి అయితే ఎంట్రీ అవుతారు భక్తులు అయితే. మేడారంలో కూడా చాలా రష్ ఉంటుంది ఈ టైంలో, ఫిబ్రవరిలో. మల్లన్న జాతర నుంచి స్టార్ట్ అయినాయి అన్ని జాతరలు. నా ఒక చిన్న సజెషన్ అండి, ఎందుకంటే ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మల్లన్న జాతరలకి సండే కాకుండా వేరే వారాల్లో వస్తే బాగుంటుంది. ఎందుకంటే సండే అయితే ఫుల్ రష్తో నిండిపోతుంది. చిన్నపిల్లలు ముఖ్యంగా వాళ్ళనైతే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వస్తే మాత్రం క్యూలలో చాలామంది ఉంటున్నారు. సండే కాకుండా మిగతా వారంలో అయితే చాలా కొంచెం తక్కువనే ఉంటారు, దర్శనానికి వీలవుతుంది తొందరగా. ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళకి, భక్తులకి. జాతరకి వస్తే మాత్రం అయితే అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాలా మంది అయితే నిన్న తప్పిపోయారని అనౌన్స్ చేస్తున్నారు మైక్లో. చూడండి మీరే. దయచేసి ఇక్కడ ధన్యవాదాలు. దయచేసి ఒక్క బృందం దగ్గర ఉన్న ఒక మైక్ మిస్ అయింది, అది ఒకటి తెప్పిస్తే. శివస్వామి, రాజ్ కుమార్, శివస్వామి, సత్యనారాయణ స్వామి, ఒక్క బృందం గారు. ఇక్కడ అగ్నిగండంలో అయితే పిక్ అయితే పెడుతున్నాను చూడండి, వీడియో మాత్రం షార్ట్లో చూడండి. చూడండి ఇక్కడనైతే మేమైతే పొద్దున్న అయితే అంటే మండే రోజు ఈరోజు మేమైతే కొంచెం చిన్న పని మీద అయితే కొమరవెల్లికి అయితే పోయినాము. మండే రోజు కూడా చాలామంది ఉన్నారు, రష్ ఇంకా పోలేదు ఎవరు. ఇక్కడ పార్కింగ్ ప్లేసులో అయితే మొత్తం నిండిపోయారు మండే రోజు కూడా. మేము ఫ్రీగానే ఉంటుంది అనేసి వెళ్ళాం, కానీ మేమైతే ట్రాఫిక్లో గంట సేపు ఉన్నాం దాదాపుగా. ఇంకా ముందైతే చాలా ట్రాఫిక్ ఉండే. పోలీస్ వాళ్ళైతే ట్రాఫిక్ అయితే దాదాపు వరకు క్లియర్ అయితే చేసేసారు. ఇదంతానైతే చూపిస్తున్నాను కదా, ఇది మొత్తం పార్కింగ్ ప్లేసేనండి. ఏమన్నా కొంచెమైనా పోవడానికి ప్లేస్ ఉందా? అస్సలు ఇక కావట్లేదని మేమైతే వేరే రూట్ నుంచి అయితే వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాం. ఇంతేనండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.